నేను ఒకటి నమ్ముతా బ్రదర్, ఏంటంటే రియలైజేషన్ ఇది మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ కదా. నువ్వు రియలైజ్ అయినావు కదా, నీ రూట్స్ నీ సనాతన ధర్మానికి కనెక్ట్ అయి ఉన్నాయి, నువ్వు రియలైజ్ అయినావు కదా. అండ్ వెన్ ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మానికి కనెక్ట్ అయిండో వేరే మతాలను కూడా పెద్దగా ఏం దూషించలే. బట్ నాకు ఒక హక్కు ఉండాలని అన్నాడు. సనాతన బోర్డ్ ఎందుకు ఉండొద్దు అని చెప్పి గర్జన చేసిన ఏకైక దక్షిణ రాష్ట్ర దళపతి ఇలా పవన్ కళ్యాణ్ కాదా? నేను ఇలా అడుగుతున్నా. ప్రో ట్రెడిషన్, ప్రో హిందూ, బోల్డ్ హిందూ మాటలు ఓల్డ్ మాట్లాడిండండి. ఈ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు ఎప్పుడన్నా మాట్లాడిండా? హిందువులను కించపరిచి మైనారిటీ ఓట్లకు బిచ్చం ఎత్తుకునే ఈ పైజామానాడలు ఊసిపోయే నాకు వస్తాయి బూతులు. మళ్ళీ నిన్ను నమ్మిన కార్యకర్తలకు నువ్వు ఏం చేసినావు? చచ్చిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కిపోతావు. సిగ్గుచారం ఉన్నదా నీకేమన్నా? పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద అట్లనే ఉన్నాడు, స్క్రీన్ వెనకాల కూడా అట్లనే ఉన్నాడు, నిజ స్వరూపంలో కూడా అట్లనే ఉన్నాడు, ఆఫ్ స్క్రీన్ మీద కూడా అట్లనే ఉన్నాడు. పాలిటిక్స్లా స్టైల్ నడవది, లైఫ్ నడుస్తుంది. నువ్వు లైఫ్ స్టైల్ అని మాట్లాడతావు కదా, నీవు లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డోడివి. ఇక్కడ జనాలకు కావాల్సింది బేసిక్ లైఫ్, స్టైల్ కాదు. ఇది గుర్తుపెట్టుకో విజయ్.